యేసన్న గారు బుర్ర తక్కువడు. వాళ్ళ అమ్మగారు ఆయన చేతులు 5 రూపాయలు పెట్టి కొవ్వొత్తి అగ్గిపెట్టి పట్టరమ్మంటే అగ్గిపెట్టి మధ్యలో ఎవరైనా మాట్లాడించారు. సరే కొవ్వొత్తి అట్టుకెళ్ళేవాడట. వాళ్ళమ్మ అడిగేదట అగ్గిపెట్టేదట. అదే దాకటి నుంచి ఆలోచిస్తున్నారు, ఇంకోటి ఏదో ఉండాలి, మళ్ళీ వెళ్ళిపోవాలి. అంత బుర్ర తక్కువడు. ఆ యేసన్న గారు దేవుని ఏమని విశ్వసించాడు తెలుసా? నా దేవుడు నాకు జ్ఞానం ఇస్తాడు, విజ్డమ్ ఇస్తాడు నాకు. ఇచ్చాడా లేదా? 6వ తరగతి 2 సార్లు ఫెయిల్ అయ్యారు ఆయన. మహానుభావుడు. 6వ తరగతి వాళ్ళ నాన్నగారు వచ్చి పేచీ పెట్టుకున్నారట. రేపు 3వసారి చదవరా అంటాడట. నాయన ఇదేమన్నా డిగ్రీ 3 సంవత్సరాలు చదవటాకే, నేను చదవను అన్నాడంట. చూడు, ఆ వయసులోనే సెటైర్లు. 6వ తరగతి 2 సార్లు ఫెయిల్ అయిన వ్యక్తి 6 భాషలు అనర్గళంగా మాట్లాడగలిగేవాడు. యేసన్న గారు ఆకాశమందున దేవుని ఏమని విశ్వసించాడు? జ్ఞానాన్ని దయచేసి నన్ను ఆదుకుంటాడు ఆయన. అంతేనా? దాదాపు 200కు పైగా కీర్తనలు రాయలేదా? 200కు పైగా కీర్తనలు రాయలేదా? దేవుని మీద ట్రస్ట్, కాన్ఫిడెన్స్, గుడ్నెస్, ఎవ్రీథింగ్. 100 సంఘాలు స్థాపించలేదా ఒక్కడే? లక్షల మందిని దేవుని కొరకు ప్రయాసపడి ఆయన ఎదుట నిలవబెట్టలేదా? ఇది ఆయన నమ్మింది. నేను కాదు, నాయందు క్రీస్తే. ప్రయాసపడువాడను నేను, నాయందు క్రీస్తే. ఆ విశ్వాసాన్ని మనం కూడా అనుసరించాలి. ఇంకా అద్భుతం ఏంటో తెలుసా? యేసన్న గారి పరిచర్యల్లో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు. ఏమండి, 1, 2? యేసన్న గారి పరిచర్యల్లో 1, 2? చెప్పండి. లక్షల అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు. ఆయన నమ్మాడు, ఆయన విశ్వసించారు. నా దేవుడు చేస్తాడు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నన్ను ఆదుకుంటాడు పరిచర్యలో. అన్ని విధాల, అన్ని కోణాల నా తండ్రి యేసన్న గారిని ఆదుకొని లక్షల మందికి ఒక ఆత్మీయ నాయకునిగా స్థిరపరిచాడు దేవుడు.